Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about cross table load in ClickSense. మన ClickSenseలో ఉన్న క్రాస్ టేబుల్ లోడ్ గురించి ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు క్రాస్ టేబుల్ లోడ్ అంటే ఏంటి, క్రాస్ టేబుల్ లోడ్ని ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో క్రాస్ టేబుల్ లోడ్ని యూజ్ చేయాలనేది ఈ సెషన్లో మనం డీటెయిల్గా చూద్దాం. క్రాస్ టేబుల్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ columns to rows or converts pivot table to unpivot table. We can use cross table load. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్రాస్ టేబుల్ ఆఫ్ అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్ కామా డేటా ఫీల్డ్ నేమ్ కామా n ఉంటుంది. హియర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయర్ ఫీల్డ్ ఆర్ అన్చేంజ్డ్ డైమెన్షన్స్. ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ n ఈజ్ 1. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే క్రాస్ టేబుల్ డస్ నాట్ ఎలో ప్రెసిడింగ్ లోడ్. క్రాస్ టేబుల్ అనేది ప్రెసిడింగ్ లోడ్ని ఎలో చేయదు. ఓకే, సో ఇప్పుడు ఈ క్రాస్ టేబుల్ని మన క్లిక్సెన్స్లో ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అజ్యూమ్ దట్ వీ హ్యావ్ ఏ డేటా లైక్ దిస్. మనకి ఇక్కడ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, మొబైలు, టీవీ, ల్యాప్టాప్. 3 సేల్స్ పర్సన్స్ ఉన్నారు, ఏ, బి, సి. సో మనకి ఆ రెస్పెక్టివ్ ప్రోడక్ట్ యొక్క సేల్స్ అనే డేటా ఈ విధంగా ఉంది అనుకుందాం. మనకి ఈ విధంగా ఉన్నప్పుడు టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ సేల్స్ ఏ ఎన్ని సేల్ చేస్తాడో ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ బి ఎన్ని సేల్ చేస్తాడో ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సి ఎన్ని సేల్ చేస్తాడో ఫైండ్ అవుట్ చేసి సమ్ ఆఫ్ ఏ ప్లస్ సమ్ ఆఫ్ బి ప్లస్ సమ్ ఆఫ్ సి చేస్తే మనకి టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. జనరల్గా ఈ విధంగా టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో అది ఎందుకు డిఫికల్ట్, దానివల్ల డ్రాబ్యాక్ ఏంటనేది ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. సో దానికోసం అనేసి నేను ఈ టేబుల్ని పైవోట్ టేబుల్ని అన్పైవోట్ టేబుల్గా కన్వర్ట్ చేశాను. నౌ డేటా మనకిప్పుడు ఈ విధంగా ఉంది, ప్రొడక్టు, సేల్స్ పర్సను, సేల్స్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. నౌ ఇప్పుడు మనం టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ సేల్స్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఏం చేసామంటే సింపుల్గా ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలమ్స్ని రోస్ లాగా కన్వర్ట్ చేసాము. ఈ కాలమ్స్ని రోస్ లాగా కన్వర్ట్ చేసాము. మనం పైవోట్ టేబుల్ని అన్పైవోట్గా చేస్తే కాలమ్స్ తగ్గి రోస్ అనేది పెరుగుతుంది. ఇది పైవోట్ టేబుల్ కదా, ఈ పైవోట్ టేబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి. అన్పైవోట్ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, 9 రోస్ అనేది ఉంది. పైవోట్ టేబుల్ని అన్పైవోట్గా కన్వర్ట్ చేస్తే కాలమ్స్ రెడ్యూస్ అయ్యి రోస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి మనం క్రాస్ టేబుల్ సింటాక్స్ చూద్దాం. క్రాస్ టేబుల్ సింటాక్స్ ఏంటి, అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్, డేట్ ఫీల్డ్ నేమ్, ఎన్. ఓకే, దీన్ని ఒకసారి మనం చూద్దాం. మనకి క్రాస్ టేబుల్ సింటాక్స్ ఏముంది, అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్, డేటా ఫీల్డ్ నేమ్, ఎన్ అని ఉంది. అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ కాలమ్స్ని రోస్లా కన్వర్ట్ చేసి ఒక ఫీల్డ్లో స్టోర్ చేసుకుందాం. ఆ ఫీల్డ్కి నేమ్ ఏమి ఇచ్చాము, సేల్స్ పర్సన్ అని ఫీల్డ్ నేమ్ ఇచ్చాము, సేల్స్ పర్సన్స్ అని ఈ ఫీల్డ్ నేమ్ ఇచ్చాము. ఈ సేల్స్ పర్సన్స్ అనే నేమ్నే అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్ అంటాము. అదేవిధంగా ఈ సేల్స్ పర్సన్స్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం దాన్ని ఒక ఫీల్డ్లో స్టోర్ చేసుకున్నాము. ఆ ఫీల్డ్కి మనం సేల్స్ అని నేమ్ ఇచ్చాము. దీనినే మనం డేటా ఫీల్డ్ నేమ్ అంటాము. ఇక్కడ ఎన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ క్వాలిఫైయర్ ఫీల్డ్స్ని ఇండికేట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ క్వాలిఫైయర్ ఫీల్డ్స్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి చేంజెస్ చేయకుండా యాస్టీజ్గా ఉంచాలో ఆ యాస్టీజ్గా ఉంచే డైమెన్షన్స్ని మెన్షన్ చేసేదే ఎన్. సో వీటిని మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేను ఈ డేటాని మన క్లిక్సెన్స్లోకి తీసుకొని క్రాస్ టేబుల్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. నా దగ్గర సేల్స్ పర్సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది.
వాళ్ళు 2020 నుంచి 23 వరకు సేల్స్ చేసిన సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని మన క్లిక్సెన్స్లోకి తీసుకొని క్రాస్ టేబుల్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే, నా నేను ఆ డేటాని మన క్లిక్సెన్స్లోకి తీసుకున్నాను. డేటాని లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లోకి వెళ్ళి ఆ డేటాని మన షీట్లోకి తీసుకుందాం. నా మనకి యాక్చువల్గా ఉన్న డేటా ఇది. సేల్స్ పర్సన్ అతను 2020లో సేల్ చేసిన టోటల్ ఇన్ఫర్మేషన్, 2021, 2022, 2023 వరకు ఈ సేల్స్ పర్సన్స్ సేల్స్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఇప్పుడు టోటల్ సేల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సేల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఒక కేపీఐ తీసుకుందాం. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. సో టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ రావాలంటే 2020 యొక్క టోటల్ సేల్స్ కావాలి. అదేవిధంగా 2021 యొక్క టోటల్ సేల్స్ కావాలి. అదేవిధంగా మనకి 2022 యొక్క టోటల్ సేల్స్ కావాలి. 2022 యొక్క టోటల్ సేల్స్ కావాలి. సేమ్ మనకు అదేవిధంగా 2023 యొక్క సేల్స్ అనేది కావాలి. నా ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ 2020, 21, 22, 23. ఇప్పుడు మనకి టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, అప్లై చేద్దాం. చూస్తే 1040 ఉంది. మనకి ఇప్పుడు టోటల్ సేల్స్ 1040 వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు మన డేటాలో 2020, 21, 22, 23 ఉంది కదా. ఇప్పుడు మన డేటాలో 2024 కూడా ఈ విధంగా యాడ్ అయింది అనుకుందాం. సో మనం ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన టోటల్ సేల్స్లో రావాలి అంటే ఆ డేటాను మనం ఇక్కడ యాడ్ చేయాలి. 2024. సో మనం ఇప్పుడు ఇయర్ 2024ని కూడా మన డేటాలో యాడ్ చేస్తాం. డేటాను లోడ్ చేద్దాం. నాకు డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లో టోటల్ సేల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 1040నే చూపిస్తుంది. ఏదైతే న్యూ ఇయర్ 2024 యాడ్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావట్లేదు. సో మనకిప్పుడు ఆ టోటల్ సేల్స్ వాల్యూ కూడా రావాలి అంటే ఏదైతే మనకి ఇయర్ న్యూగా యాడ్ అయిందో ఆ ఇయర్ని మనం స్టాటిక్గా యాడ్ చేయాలి. ప్లస్ మనకి 2024 కూడా కావాలి. సో నేను ఇప్పుడు 2024ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మనకు టోటల్ సేల్స్ అబ్జర్వ్ చేస్తే 1325 అని చూపిస్తుంది. ఈ విధంగా ప్రతిసారి మనం ఇయర్ అనేది యాడ్ అయినప్పుడల్లా స్టాటిక్గా మనకి ఇక్కడ డేటా అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. డైనమిక్గా డేటా అనేది చేంజ్ అవ్వట్లేదు. ప్రతిసారి స్టాటిక్గా డేటా యాడ్ చేయమనేది చాలా డిఫికల్ట్. మనకి ఇదొక డిఫాల్ట్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్గా ఒక పర్సన్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం అనుకున్నాను. సో ఇక్కడ నాకు సేల్స్ పర్సన్ బి యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయి? 2020, 21, 22, 23. అలా కాకుండా నాకు 100 ఇయర్స్ డేటా ఉంది అనుకుందాం. 100 ఇయర్స్ డేటా ఉంటే దీనిని మనం స్క్రోల్ చేసి చూడాల్సి వస్తుంది. పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎనాలిసిస్ అనేది చేయలేము. ఎందుకు? స్క్రోల్ చేసినప్పుడు ఈ స్టార్టింగ్ డేటా అనేది మిస్ అవుతుంది. సో ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి డేటా అనేది పర్ఫెక్ట్గా చూడలేకపోతున్నాం. వీటిని ఓవర్కమ్ చేయడం కోసం ఇప్పుడు ఈ టేబుల్ని మనం క్రాస్ టేబుల్ని యూజ్ చేసి అన్పైవోట్ టేబుల్గా కన్వర్ట్ చేద్దాం. సో నేను ఇప్పుడు క్రాస్ టేబుల్ని యూజ్ చేస్తున్నాను. క్రాస్ టేబుల్ ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి? యాట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2020, 21, 22, 23, 24 అనేది ఇయర్. సో నేను యాట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్ ఇయర్ అని ఇస్తున్నాను. నాకు ఇయర్లో ఉన్న డేటా సేల్స్ డేటా కాబట్టి సేల్స్ అని ఇస్తున్నాను. తర్వాత 1 అని మెన్షన్ చేస్తున్నాను. 1 అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. మనం మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ 1 ఉంటుంది. సో నేను ఇప్పుడు 1 అనేది మెన్షన్ చేయట్లేదు. సో నేను ఈ విధంగా పైవోట్ టేబుల్ని క్రాస్ టేబుల్ని యూజ్ చేసి అన్పైవోట్ టేబుల్గా కన్వర్ట్ చేశాను. సో క్రాస్ టేబుల్ యాట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్ ఇచ్చాను, డేటా ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. సో మనం ఇప్పుడు డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ అన్పైవోట్ డేటాని యూజ్ చేసి మన షీట్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో నేను న్యూ షీట్ తీసుకుంటున్నాను.
నా న్యూ షీట్లో సేల్స్ పర్సను, ఇయరు, సమ్ ఆఫ్ సేల్స్ని మనం ఇప్పుడు టోటల్ సేల్స్ అబ్జర్వ్ చేస్తే మనం చూడండి 1325 చూపిస్తుంది. సింపుల్గా 1325 చూపిస్తుంది. అదేవిధంగా ఒక కేపీఐ తీసుకుందాం. మన కేపీఐలో టోటల్ సేల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, మనకు టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది సింపుల్గా వచ్చేసింది. ఒకవేళ మన డేటాలో కనుక వేరే ఇయర్ ఏదైనా యాడ్ అయినా కూడా ఇక్కడ టోటల్ సేల్స్ అనేది డైనమిక్గా మనకి అప్డేట్ అవుతుంది. స్టాటిక్గా మనం డేటా అనేది అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ పర్సన్ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. సేల్స్ పర్సన్స్ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ చూస్తే మనకు డేటా చూడండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మన క్రాస్ టేబుల్ని యూజ్ చేసి ఈ విధంగా మనం పైవోట్ టేబుల్ని అన్పైవోట్ టేబుల్గా చేంజ్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు మనం క్వాలిఫైర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ క్వాలిఫైర్ 2 అని ఇస్తున్నాను. డేటా లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్కి వెళ్ళి ఒకసారి డేటాను అబ్జర్వ్ చేద్దాం. మన షీట్లో కనుక డేటాను అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు టోటల్ సేల్స్ అనేది 995 వస్తుంది. యాక్చువల్గా మనకి టోటల్ సేల్స్ ఎంత, క్వాలిఫైర్ 1 ఉంటే మనకి టోటల్ సేల్స్ ఎంత వచ్చింది, టోటల్ సేల్స్ అనేది 1325 ఉంటుంది. అలా కాకుండా మన క్వాలిఫైర్ కనుక 2 ఇస్తే ఇక్కడ మనకి టోటల్ సేల్స్ అనేది 925 వస్తుంది. టోటల్ సేల్స్ అనేది 925 అనేది వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే ఇక్కడ మనం క్వాలిఫైర్ ఏమి ఇచ్చామో 2 ఇచ్చాము. సో సేల్స్ పర్సన్ 1 అనేది సేల్స్ పర్సన్ తర్వాత ఉన్న ఏదైతే ఇయర్ ఉందో 2020 అనేది ఈ రెండింటిని యాజ్ టీజ్గా ఉంచుతుంది. ఈ రెండింటిని యాజ్ టీజ్గా ఉంచేసి ఇయర్ అనే ఫీల్డ్లో 2021 నుంచి 2024 వరకు డేటాని యాడ్ చేస్తుంది. 2020ని స్కిప్ చేస్తుంది. అందుకోసం అనేసి మనం క్వాలిఫైర్ని యూజ్ చేస్తాము. మనకి ఏదైతే డైమెన్షన్స్ యాస్టీస్గా లోడ్ అవ్వాలో వాటిని యాస్టీస్గా లోడ్ చేయడం కోసం అనేసి ఈ క్వాలిఫైర్ని యూజ్ చేస్తాము. సో దాన్ని మనం ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను క్వాలిఫైర్ 2 ఇచ్చాను. 2 ఇస్తే ఏం చేస్తుంది, ఈ సేల్స్ పర్సన్ని 2020ని యాజ్ టీజ్గా ఉంచుతుంది. రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో 2021, 22, 23, 24ని మనకి ఇయర్ అనే ఫీల్డ్కి యాడ్ చేస్తుంది. సో మన షీట్లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఇయర్ అనే ఫీల్డ్లో 2020 అనేది లేదు. ఎందుకు, మనం క్వాలిఫైడ్ 2 ఇచ్చాం కాబట్టి ఈ 2000 ఫస్ట్ క్వాలిఫైడ్ 2 ఇచ్చాం కాబట్టి సేల్స్ పర్సన్ని 2020ని యాజ్ టీజ్గా ఉంచేసి రిమైనింగ్ డేటా అనేది మనకు కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మనం క్వాలిఫైయర్ అనేది యూజ్ చేస్తాము. నౌ మనకి డేటా ఈ విధంగా ఉంది అనుకుందాం. సేల్స్ పర్సన్తో పాటు ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మన డేటాలో యాడ్ అయింది. వాటి యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. సో ఈ డేటాని మన క్లిక్ సెన్స్లోకి తీసుకొని ఒకసారి చూద్దాం. నా ఇప్పుడు ప్రొడక్ట్ని కూడా మన క్లిక్ సెన్స్లోకి తీసుకున్నాను. సో నేను ఆ డేటాను కూడా మన క్లిక్ సెన్స్లోకి తీసుకొని ఇప్పుడు నేను క్వాలిఫైడ్ 2 ఇచ్చాను. ఎందుకు 2 ఇచ్చాను, మన డేటాలో ఇప్పుడు సేల్స్ పర్సన్ ఉంది, ప్రొడక్ట్ అనే 2 క్వాలిఫైర్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి నా క్వాలిఫైర్ 2 ఇచ్చాను. అంటే ఈ 2 డైమెన్షన్స్ని చేంజ్ చేయదు, యాజ్ టీజ్గా అలానే ఉంచుతుంది. నౌ డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన షీట్లో కనుక డేటాను అబ్జర్వ్ చేస్తే సేల్స్ పర్సన్ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను క్వాలిఫైర్ 1 ఇస్తున్నాను. క్వాలిఫైర్ 1 ఇచ్చాను. క్వాలిఫైర్ 1 ఇస్తే ఓన్లీ సేల్స్ పర్సన్ యాజ్ టీజ్గా ఉంచి ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉందో దీనిని కూడా ఈ ఇయర్లో అనే ఫీల్డ్కి యాడ్ చేస్తుంది. నౌ ఇప్పుడు డేటాని లోడ్ చేద్దాం. డేటాని లోడ్ చేసి ఇప్పుడు మన షీట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. డేటా అనేది డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఈ ప్రోడక్ట్ అనే కాలంకి మనం క్వాలిఫైర్ కింద కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు మనం క్వాలిఫైర్ కింద కన్సిడర్ చేస్తే 2 అని ఇస్తే, క్వాలిఫైర్ కనుక 2 ఇస్తే సేల్స్ పర్సన్ ప్రోడక్ట్ అనేది క్వాలిఫైర్ ఫీల్డ్స్ లాగా కన్సిడర్ చేస్తుంది. నౌ డేటాను లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే ఈ విధంగా డేటా అనేది డిస్ప్లే అవుతుంది. మన డేటాలో కనుక
మోర్ దెన్ వన్ క్వాలిఫైర్ ఫీల్డ్స్ కనుక ఉంటే ఇక్కడ క్వాలిఫైర్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనకి క్వాలిఫైర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ టేబుల్ యొక్క లిమిటేషన్స్ని చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. ఏమని? క్రాస్ టేబుల్ ప్రెసిడింగ్లోని ఎలో చేయదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. నో నేను ఇప్పుడు ప్రెసిడింగ్ లోడ్ రాశాను. డేటాను లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇంకా మనం ఇయర్ అనే ఫీల్డ్ ఇక్కడ లోడ్ అవ్వలేదు. ఇయర్ అనే ఫీల్డ్ లోడ్ అవ్వకముందే మనం ఇయర్ అనే ఫీల్డ్ని లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం క్రాస్ టేబుల్ని యూజ్ చేసి పైవోట్ టేబుల్ని అన్పైవోట్ టేబుల్గా చేంజ్ చేస్తాము. ఓకేనా?